వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కావున దయచేసి అందరూ మీ కేటాయించిన సీట్లలో కూర్చొని దయచేసి అందరూ కూర్చుంటే సజావుగా తిడతారు సభ. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలా. ఎండకు నిలబడద్దు, నీళ్ళలో కూర్చోండి. మనిషి మనిషికి గుండె గుండెకు నీ సోదరుడు రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తాను. నా హృదయపూర్వక శుభాకాంక్షలను పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుంది. సరిగ్గా మన పార్టీ పుట్టి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ రోజుకి 16వ సంవత్సరంలో మనం అడుగు పెడతా ఉన్నాం. ఒక్కసారి మన పార్టీ పుట్టుక గురించి, ఇప్పటి వరకు జరిగిన సుదీర్ఘ ప్రయాణం గురించి మనం నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి జైలు జీవితం, ఓటమి, ప్రజా జీవితంలో 16 నెలలు పాదయాత్ర, మోసగాళ్ల వెన్నుపోటు, ఇలా అనేక రకాల కష్టాలు. ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా నూతనంగా పార్టీ పెట్టి గెలవకపోతే, ఇది మీరు అండర్లైన్ చేసుకోవాలా, గెలవకపోతే, ఓడిపోతే నూతన పార్టీ తిరిగి మళ్ళా ఆ పార్టీ నిలదొక్కుని అధికారం లేక వచ్చిన పార్టీ లేవు. పార్టీ పెడతానే గెలిస్తే గెలిచినట్టు, లేదంటే సమాప్తం. కానీ మన పార్టీ అది కాదు. ఓటమి చెందినాం, జైలు జీవితం చూసినాం, ప్రజా సంకల్ప యాత్రతో ప్రజల మధ్యలో 13 నెలలు పాదయాత్ర 3200 కిలోమీటర్లు చేసినాం. అనేక మంది ఎమ్మెల్యేలు వెన్నుపోటు పొడిస్తే చిరునవ్వుతో స్వీకరించగలిగినాం. ఆ తర్వాత ఎన్నికల్లో ఘనమైనటువంటి విజయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా మన నాయకుడు స్వీకరించగలిగినాడు. మరొక రాజకీయ పార్టీ మాదిరి గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను గాలికి వదిలేయకుండా ఈ రాష్ట్ర ప్రజలందరికీ మేనిఫెస్టోను పరిచయం చేసిన ఘనమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ మేనిఫెస్టోను పరిచయం చేసింది భగవద్గీత లాగా, ఖురాన్ లాగా, బైబిల్ లాగా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి తీరితేనే ఎన్నికల హామీలను మేనిఫెస్టోలో పొందుపరచాలా అని చెప్పి రాష్ట్ర ప్రజలకు పరిచయం చేసినటువంటి ఘనమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అడుగో చిక్కటి చిరునవ్వుతో మనకు ధైర్యాన్ని ఇచ్చే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మన నమ్మకం, మన ధైర్యం, మన స్ఫూర్తి, మన సర్వస్వం జగన్మోహన్ రెడ్డి. జగన్ కోరాలే గాని గుండె తీసి రాచమల్లు జగనన్న చేతిలో పెడతాడు, గుండె తీసి జగనన్న చేతిలో పెడతాడు. ఇట్లా అభిమానులు, ఇట్లా కార్యకర్తలు రాచమల్లు ఒకడే కాదు, లక్షల మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను జగనన్నను భయపెడితే, బాధ పెడితే ఒక్క మాట చెప్తా ఉన్నా నేను తెలుగుదేశం పార్టీకి. మా పార్టీ ఓడితే కృంగిపోయే వాళ్ళం కాదు, మా పార్టీ ఓడిపోతే కృంగిపోయే వాళ్ళం కాదు. మమ్మల్ని కేసులు పెడతామని భయపడిస్తే
లొంగిపోయే వాళ్ళం కాదు. మీరు ఎంత బాధించినా, ఎంత భయపడిచ్చినా తగ్గేదేలే. కారణం మా నమ్మకం జగన్, మా ధైర్యం జగన్, మా ప్రేమ జగన్. ఒక్క మాటలో చెప్పాలంటే మా త్యాగం జగన్ కోసమే, మా జీవితం జగన్ కోసమే. ఆ రోజే అనుకున్నాం, ఎప్పుడైనా సరే ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పేసి ఆ రోజే మేమంతా అనుకున్నాం. ఆవిర్భావం కరెక్ట్గా ఇడుపులపాయలో స్థాపించినాడు. ఇప్పటి వరకు కూడా ఎక్కడే కానీ ఎదురే లేదు. గతంలో మనకు 50,000 పైన వచ్చిన మెజార్టీ, ఇప్పుడు అట్లా కాదు, 1,00,000 మెజార్టీ తెచ్చేట్టుగా చూడాలా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా కష్టపడతారని, మీరందరి యొక్క సహకారం ఉంటుందని చెప్పేసి ఆ యొక్క దేవుని ఆశీస్సులు రాచమల్లు గారికి రావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ